సిరి స్వభావం. అమ్మవారు లక్ష్మీదేవి యొక్క స్వభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆ శ్రీమంతురాలు సున్నిత మనస్కురాలు లక్ష్మీ కటాక్షాన్ని పొందాలంటే ముందుగా లక్ష్మీ స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. ఆమె ఇష్టాయిష్టాల్ని గ్రహించాలి. మహాభారతంలోని శాంతి పర్వంలో ధర్మరాజు మహాలక్ష్మి ఎక్కడెక్కడ కొలువై ఉంటుంది పితామహ అని అడుగుతాడు. అంపశయ్య మీద ఉన్న భీష్ముణ్ణి పచ్చని పొలంలో, పారే నీటిలో, పసుపు పూసిన గడపలో, స్వచ్ఛమైన చిరునవ్వులో, అతిథి అభ్యాగతులతో కలకలలాడే నివాసాల్లో, పరిశుభ్రతలో, సత్యంలో, దానంలో, ధర్మంలో అని లోతుగా వివరిస్తారు ఆచార్యుడు. నిత్య సత్యులు, శౌచ నిరతులు, అమలమతులు అంటూ అమ్మకు నచ్చే సద్గుణాలను వినిపిస్తాడు. శ్రీలక్ష్మి శాంతిప్రియ. తాను కొలువైన చోట ఆనందాలు వెల్లి విరియాలని కోరుకుంటుంది. ఆమె లక్ష్యానికి అధిదేవత కూడా. దీపలక్ష్మిగా అజ్ఞాన తిమిరాన్ని ఛేదించి జ్ఞాన సాధనకు మార్గం సుగమం చేస్తుంది. కాబట్టే చీకటికి ప్రతీక అయిన గుడ్లగూబని ఏరి కోరి వాహనంగా ఎంచుకుంది. తనకు పచ్చదనం అంటే ప్రాణం. వనలక్ష్మిగా, వృక్షలక్ష్మిగా ఆమెను అర్చిస్తారు భక్తులు. ప్రకృత్యై నమః అంటూ చేతులు జోడిస్తుంది శాస్త్రం. 4 మొక్కలు ఉన్న చోటికి బొట్టు పెట్టి పిలవకపోయినా వెళ్ళిపోతుందామె. సిరిలక్ష్మికి గృహలక్ష్మి పట్ల మహామక్కువ. ఇల్లాలి చిరునవ్వులోనూ తానుంటానని స్కాంద పురాణంలో ప్రకటించింది. అంతేనా, ఆప్యాయంగా మాట్లాడేవారు, పెద్దల్ని సేవించేవారు తన అభిమానానికి పాత్రులు అవుతారని వెల్లడించింది. వినయ సంపన్నుల్ని చూస్తే అమ్మవారికి మహాముచ్చట. నా బిడ్డ బంగారం అని మురిసిపోతుంది. పాలు, పెరుగు, పసుపు, కుంకుమ, పూలు లక్ష్మీ నివాసాలని కూడా నిర్ధారించింది. అశాంతిని, అసంతృప్తిని ఆమె అస్సలు ఇష్టపడదు. వ్యాజ్యాలు, వివాదాలు తనకు గిట్టవు. వ్యసనపరులు నీడనైనా భరించలేదు. క్రూర స్వభావులను, కఠినాత్ములను ఆమడ దూరంలో ఉంచుతుంది. సోమరులను ప్రేమించదు, స్వార్థపరులను ప్రోత్సహించదు, అతి నిద్రాపరులను ఆదరించదు. ఆయా లోపాల్ని సరిదిద్దడానికి సాయశక్తులా ప్రయత్నిస్తుంది. అవసరమైతే తన అక్క జ్యేష్ఠాదేవిని పురమాయించి కాస్త కఠినంగానే బతుకు పాఠాలు నేర్పుతుంది. మరి అలా అని తనకు కోపతాపాలు తెలియవు. మది నిండా మాతృత్వ మమకారమే. బిడ్డల్ని మంచి వైపు మళ్లించి మళ్ళీ సిరి సంపదాల్ని ప్రసాదించడానికే ఆ ప్రయత్నం అంతా. ఇది ఆ లక్ష్మీ అమ్మవారి స్వభావం. ఇది తెలుసుకొని మనలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో మనం దాన్ని చూసుకుందాం మన లైఫ్లో. ఇది కూడా ఈనాడు మ్యాగజైన్లో ఇచ్చిన కథనం ప్రకారం నేను చదివి వినిపిస్తున్నాను. థ్యాంక్ యూ.